ప్రసంగి భక్తుడు మనకి తెలియజేస్తున్నది ఏంటో తెలుసా? ఈ భూమి మీద మానవుడికి అంతా వ్యర్థం అని అన్నాడు కదా. మేలుకరమైనది ఒకటి ఉన్నది అని చెప్పి ప్రసంగి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటిది ఆ మేలుకరమైనది అని ఆలోచించినప్పుడు అదే ప్రసంగి భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మానవుడు అంట తన చేతుల ద్వారా కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని దాని ద్వారా ఏం చేయగలుగుతాడంటే సుఖభోగాల్ని అనుభవించగలుగుతాడని చెప్పి ప్రసంగి భక్తుడు మనకి తెలియజేస్తాడు. కష్టపడి ధనాన్ని సంపాదించాలి, పని చేయాలి అని చెప్పి ప్రసంగి భక్తుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. చాలా మంది భూమి మీద ఎంతమందిని చూసినా కానీ కష్టపడతా ఉంటారు. దేనికి కష్టపడతా ఉంటారని ఆలోచించినప్పుడు అన్యాయంగా డబ్బుని సంపాదించడానికి కష్టపడతారు. అన్యాయంగా డబ్బుని సంపాదించడానికి కష్టపడే వాళ్ళు ఈ భూమికి చాలా మంది. ఒకవేళ సంపాదించే వాళ్ళకి పిల్లలు లేరనుకో, అంత డబ్బు సంపాదించి ఏం ఉపయోగం? ఒకవేళ పిల్లలు ఉన్నారే అనుకో, అంత అన్యాయంగా డబ్బు సంపాదించి నీ పిల్లలే నీకేమైపోతారో తెలుసా? నిన్ను తన్ని ఆస్తి పట్టాల మీద సంతకం పెట్టించుకుంటారు. ఎందుకని అంటే అంత డబ్బుని సంపాదించావు కదా, ఎవరి కోసం? మా కోసమే కదా అని చెప్పి నిన్ను తన్ని మరి ఏం చేస్తారో తెలుసా? సంతకాలు పెట్టించుకుంటారు.